తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? బాగానే ఉంటది అనుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోవడం కారణం? ఆ మంత్రులైన వీళ్ళు ఉన్నారు కదా అంతా, అంబటి రాంబాబు గాని వీళ్ళంతా వాగిన వాగుడికి అసెంబ్లీ గేటు కూడా తాగలేదన్నారు వాళ్ళ పవన్ కళ్యాణ్. 21-21 పోటీ చేసి అసెంబ్లీ గేటు కాదు కదా, వాళ్ళని తాగేటట్టు లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్. వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అయిపోయింది అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా పథకాలు చేశాను, ప్రజలకి చాలా చేశాను, కానీ నన్ను ప్రజలు మోసం చేశారు అంటున్నారు. దానిపై మీరు ఎలా చూస్తారు? ప్రజలకి చేశారు అంటున్నానండి. ఇప్పుడు అమరావతి ఉంది, ఆల్రెడీ చేసే రన్నింగ్ లో ఉంది. అది 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు నాటకం ఆడి ఏ రాజధాని లేకుండా చేశాడు. జనాలు తెలియదు, అది తెలుసు కదా. పప్పులు ఉప్పులు గిప్పులు అన్నీ పెంచాడు, అవి తెలుసు. చివరిలో తగ్గించేది తెలియదుగా. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి జనాలు రన్నింగ్ అయ్యి 5వ సంవత్సరం నాకు ఓట్లు వేసేయండి అంటే కుదరదుగా. సంక్షేమ పథకాలంటే వచ్చిన వాళ్ళకి వేశారు. 40% ఓటింగ్ ఉంది కదా, ఆ వచ్చిన వాళ్ళ వరకు చెందిన వాళ్ళ వరకు వేశారు. ఆ 60% ఓటింగ్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఆయన 1000 మందిని సెక్యూరిటీ గార్డులు పెట్టుకొని వాళ్ళకి శాలరీలు 300 కోట్లు ఇస్తున్నారు నెలకి. దాన్ని ఎలా మీరు చూస్తారు? 300 కోట్లు అండి. ఇప్పుడు మొన్న రిషికొండలో కట్టాడు సారా 400 కోట్లు పెట్టి. దేనికి కట్టాడు అది? ఇక్కడ ఉన్న రాజ్భవన్ సాల్వా అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, ఏదో రాజధాని కింద ఉండేది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతాం ఎందుకు? రిషికొండలో పైన 400 కోట్లు పెట్టి ఆ రోడ్లు వచ్చేసాయిగా. మొత్తం ఒక నియోజకవర్గంలో రోడ్లు వేయచ్చు అవ్వా 400 కోట్లతో. ఇట్లాగే ఉంటాయి. అతని స్వార్థం అతను చూసుకున్నాడు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి మేము వస్తే మేము ఈ పార్టీలో బటన్ నొక్కేవాళ్ళం అంటున్నారు. నొక్కేవాళ్ళ? ఏమండి, బటన్ నొక్కాం అన్నారు. పోయినసారి 4వ విడత డోక్రా వాళ్ళకి బటన్ నొక్కాడు. 3 సంవత్సరాల నుంచి వరుసగా పడి 4వ సంవత్సరం ఎందుకు పడలా తిన్నగా? ఇప్పుడు అట్టాగా ఉండేదేమో నొక్కితే. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అది? జిల్లాకు ఒక ప్యాలెస్ దేనికి కట్టండి? జనాలు కట్టాడండి. అదే వాళ్ళు ఉంటా కట్టుకున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉంటా కట్టుకున్నారు. జనాలకు ఉపయోగపడేది చేయమనండి. సరే అంతే కదా. జనాల దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పైనుంచి దేవుడు వేస్తున్నాడండి? జనాల నుంచే వచ్చేది. ముందు ఇప్పుడు రావటమే ముందు మీద సంతకం పెట్టాడు చంద్రబాబు. దేనికి? ఎవరైనా కష్టపడేవాడు నైటు ఒక చొక్కేసుకుని పడుకుంటారు. అది కూడా లేదు కదా ప్రశాంతంగా 5 సంవత్సరాలు. అసలు ఇప్పుడు ఏమంటే సపోజ్ పని చేస్తాడండి ఒక ఆయన. ఇప్పుడు టాబీ మేస్త్రి కింద మేస్త్రి ఒకతను పని చేస్తాడు. ఆయనకి 800 వస్తాయి. పొద్దున్న సాయంత్రం దాకా పని చేసి సాయంత్రం ఒక క్వార్టర్ వేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఇచ్చే మేస్త్రి నువ్వు ముందే మాకు ఇంట్లో వస్తా అంటే ఊరుకుంటాడా? పొద్దున్న పనిలోకి వస్తాడు ఇతను రాడుగా. ఎవరిష్టం వాళ్ళదే. ఇది అంతే. ఎందుకు తాకూడదంటే దానికి రూల్ ఉంటదండి. ఎవరిష్టం వాళ్ళదే. ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ నుంచి కూడా పారిపోయి ఇప్పుడు కర్ణాటక చేరాడు. ఎందుకు పారిపోయాల్సి వచ్చింది అంటారు? జనాలు కొడతారేమో అని. ఎందుకు కొడుతున్నారు? పరిపాలన బాగా చేశాడంట, ఆయనే చెప్పుకున్నాడుగా. సరే, పరిపాలన బాగా చేశారని ఆయన చెప్పుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నాడు, అట్లా చెప్పకుండా పిచ్చి కోటలని పెట్టాడు. ఏం తాగాలి అర్థం కావట్లే. జనాలు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. కానీ ఏమైనా సరైనది ఉందా? కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏంటంటే కాలర్ ఎగరేసుకుని మాట్లాడారండి. ఈ మన పంచాయతీ కార్యకర్తలు కానీ ఈ వార్డు మెంబర్ల కార్యకర్తలు ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ కాదు రేపు పొద్దున ఇంకో పార్టీ అయినా సరే మనం గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళకి తెలిసింది. వీళ్ళు అట్టా లేరు. ఇవాళకి ఇంకా వాళ్ళ మతం దిగల. ఇవాళకి వాళ్ళు అట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు అసెంబ్లీలో ఉండి మాట్లాడే మాటలుగా మాట్లాడలేదు వాళ్ళు. ఇవాళ మొన్నటిదాకా అసెంబ్లీ జరిగిన దానిలో బూతులు మాట్లాడతాం కానీ అలాంటివి ఏం జరిగినాయా? జరగలేదు కదా. ఇప్పుడు ఒకప్పుడు అసెంబ్లీ చూడాలంటే చదువుకునేవాడు లేదంటే ఒక బాధ్యత గలవాడు చూసేవాడు. ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలోకి వెళ్ళాక అందరూ చూస్తున్నారు, ఫోన్లో చూస్తున్నారు. ఇప్పుడు అందరూ కొడాలని ఏం మాట్లాడాడు, ఆడమ్మ ఈడమ్మ అని మాట్లాడా, లేకపోతే ఇంకోళ్ళు ఏం మాట్లాడారు, ఒక గంట అరగంట మాట్లాడారా, ఇవే చూస్తున్నారు. కానీ అసెంబ్లీలో జరిగే చర్చ గురించి కూడా మాట్లాడుకోవట్లా. అది విషయం. ఎందుకు పారిపోయాడు అనుకుంటున్నారు? ఏముందండి, వీళ్ళేమో గుంపుగా సైన్యం అయిపోయింది. ఒక జన సైనికులుగానే కానీ జన సైన్యం అనే కానీ ఒక పవన్ కళ్యాణ్తో ఒక సైన్యం అయిపోయింది కూటమిలో. ఇప్పుడు ఈ జగన్ గారు అక్కడ కూర్చుని వీళ్ళు మాట్లాడే మాటలకి ఆయన సంధించలేడు, ఓటమని గ్రహించుకోలేడు, ఊహించుకోలేడు.
తెలుగుదేశం పార్టీలో 23 ఎమ్మెల్యే మందిని గెలిస్తే ఆ 23 మందిలో 15 మంది అన్నా కనపడేవాళ్ళు. వీళ్ళు మన అసెంబ్లీలో నలుగురు ముగ్గురే కనపడుతున్నారు. ఇక్కడ 11 మంది మిగతా 7 ఏమయ్యారు? వాళ్ళు కూడా రావాలిగా. ఓటమిని ఈయన ఒక బాధ్యత కదా, ఎమ్మెల్యే మాజీ సీఎం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే వరకే అయ్యాడు. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి అసెంబ్లీకి రావాలి కదా. కావాలండి. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేది దేనికని? రిషికొండ గురించి ఏమైంది, ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు కట్టామని అడుగుతాడు. వెంటనే పవన్ కళ్యాణ్ అడుగుతాడు లేచి. ఏం సమాధానం చెప్తాడు? రాడు. అంతే కదా. మద్యపాన నిషేధం అన్న 5 సంవత్సరాలు ఏమైంది అంటాడు. ఏం చెప్తాడు? రాడు. ఎందుకు చెప్పాలి కదా. ఇలా బోల్డ్ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా జిల్లాకి ప్యాలెస్ అన్నారు. ఎందుకు కట్టామంటే ఏమని చెప్తాడు? రాడు. ఎన్ని చెప్పాలి కదండి. అంటే అంత అవినీతి జరిగింది కాబట్టి భయపడే అవినీతి జరిగిందనే ఇప్పుడు మీరు చెప్పే మాటలో, ఇప్పుడు మీరే అనే క్వశ్చన్ లో నేను చెప్పే మాటలో జనాల ఊంచులో అవినీతి అనేది కనబడుతుంది. మరి దాన్ని బట్టి వీళ్ళు చేసే పనులను బట్టి ఇంకా అవినీతి అనేది కరప్షన్, యాంటీ కరప్షన్ వస్తే యాంటీ కరప్షన్ అన్నాడు. యాంటీ కరప్షన్ అలా కరప్షన్ అయిపోయింది. చేసేది ఏముంది? ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ ఏం జరుగుతుంది అనేది. ఆ పార్టీ ఏదో విలీనం చేస్తాడు. అసెంబ్లీతో పని లేదు, నేను ఓడిపోయాను కాబట్టి నాకు అసెంబ్లీతో పని లేదు, అక్కడ నా వాయిస్ వినిపించడానికి కూడా లేదు కాబట్టి నేను జనాల్లో పోయి మళ్ళీ ఇంకో యాత్ర చేస్తాను, నా కార్యకర్తను చంపేశారు అన్నాడు. నిజంగా చంపేశారా కార్యకర్తలు? కార్యకర్తలు చంపేశారంటే ఇది ఎలక్షన్ కోడ్ లో జరిగిన సంఘటనలు, అంతేగాని ముందు వెనకమాల జరిగినవి కాదు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ముందు నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇది పల్నాడని కానీ మాచర్ల కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ టీవీలో చూసేయే కనబడతానే ఉన్నాయి. ఈ జరిగే విషయాల్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది జనాలందరికీ తెలుసు. ఎవరు కొట్టుకుంటున్నారు, ఏ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారు, మధ్యలో ఎవరు బలైపోతున్నారు, పోలీసులు ఇది పడే కష్టాలు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు చంపుకున్నా ఎవరు చేసినా చచ్చిపోయే కార్యకర్తలే కానీ అటు జగన్ చచ్చిపోయాడు, టీడీపీ నాయకుడు చంద్రబాబు చచ్చిపోయాడు, మధ్యలో ఉండేది వాళ్ళే. అంతేగాని నా పార్టీ కార్యకర్తలు చెప్పంటే తీసుకెళ్ళి 5 లక్షలు ఇచ్చేస్తాడా? పవన్ కళ్యాణ్ లాగా ఇచ్చిరమ్మని ఢిల్లీ. ఇప్పుడు దేనిలో మొన్న సంఘటన జరిగింది. చెప్తానండి. కొంతమందికి జరుగుతాయి, కొంతమంది జరగవు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో కొంతమంది పోస్టల్ బ్యాలెట్ లో లేరా ఉద్యోగాలు చేసేవాళ్ళు? అసలు ఆ పోస్టల్ బ్యాలెట్ లో వేసే ఓట్లలో ఎస్సీ ఎస్టీ లేకుండా ఉంటారా? మరి ఎందుకు వేసారు ఓట్లు? టీడీపీకి కూటమికి. వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కాబట్టి గ్రహించేశారు. ఏమంటే ముక్కుసూటిగా చెప్పాలంటే కాపు వర్గం ఒకటి బాగా యాంటీ ఉంది. అట్లని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అతను చెప్పే వాటిలో హామీల్లో 40% ఓటింగ్ ఎలా ఉందో ఆ 40% ఓటింగ్కి ఈయన పథకాలు చెందుంటాయి, ఆ 60% చెందుండవు. ఆ 60%లో కూడా రేషన్ కార్డులు తీసేయడం అనో ఏదన్నా ఉంటుంది. అది విషయం. అది ఎందుకు అవుతారండి? వాళ్ళందరూ పిచ్చి ఎక్కువ అవుతున్నారు. ఏం చేయాలో తెలియక కొద్దిగా ఇంట్లో ఉండి బయటకు కూడా రాలేక అవన్నీ మీడియాల ముందు మాడుకున్నారు. పొద్దున అదే విషయం ఆ నగిరిలో ఇంకా ఎక్స్ట్రాలు చేశారు అనుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ధర్నాలు చేస్తారు. చూస్తలేదా మనం టీవీలో వాళ్ళ ముందుకి రాళ్ళు ఇచ్చి కొడతాలు. అట్ట మాడుకోకూడదు. ఇంకా వీళ్ళు మాట్లాడారు అలాగా. కూటమిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళే పొల్లబెట్టి గెలుపుకుంటా ఉంటారు ఎంతసేపు. ఎందుకు వీళ్ళకి? వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకోవచ్చు కదా. నెక్స్ట్ సారి రెండోసారి మనం ఎలా గెలవాలనేది ఆలోచించుకోవాలి. కానీ నేను ఓడిపోయానంటే నేను దేనికి ఓడిపోయాను అని వాళ్ళకి ఆలోచన ఉండాలి. డిపాజిట్లు రావంది. అసెంబ్లీ గేటు దాటలే ఉంది, దానికి డిపాజిట్లు రాలేదు. అదే అసెంబ్లీ గేట్ అంటే కూడా ఏంటో తెలియకుండా చేశాడు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరిని ఏదైతే చెప్పకూడదండి దేనికైనా కానీ.